ఒత్తిడి చేస్తున్నాయా? ఆర్థిక సమస్యలు, అనారోగ్య బాధల నుండి బయటపడలేకపోతున్నారా? అయితే వేలకు వేలు ఖర్చు పెట్టి పూజలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఒక రాగి చెంబుడు నీళ్లతో 11 సోమవారాలు ఈ చిన్న పని చేస్తే చాలు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీ కష్టాలను తీరుస్తాడు. ఆ అద్భుతమైన పరిహారమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు అభిషేక ప్రియుడే, కానీ ఆయనకు ఆడంబరాలు, ఆర్భాటాలు అక్కర్లేదు. గుడికి వెళ్ళలేకపోయినా, మంత్రాలు రాకపోయినా పర్వాలేదు. మీ ఇంట్లోనే ఉండి కేవలం మనసులో స్మరించుకుంటూ చేసే ఈ చిన్న పూజతో శివుడిని ఎలా ప్రసన్నం చేసుకోవచ్చో ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనశ్శాంతి కరువైందా? చిన్న విషయానికి కూడా డిప్రెషన్లోకి వెళ్తున్నారా? అయితే మీకు కావాల్సింది మందులు కాదు, మహాదేవుడి అనుగ్రహం. సోమవారం నాడు శివుణ్ణి పూజించడం వల్ల మీ బ్రెయిన్, మనసు ఎలా కంట్రోల్లోకి వస్తాయో మీకు తెలియని ఆ ఆధ్యాత్మిక సైన్స్ గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ. హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు ఉన్నప్పటికీ అత్యంత సులభంగా ప్రసన్నమయ్యే దైవం ఎవరైనా ఉన్నారంటే అది పరమశివుడు మాత్రమే. అందుకే ఆయనను భక్తులు ప్రేమగా భోలాశంకరుడు అని పిలుచుకుంటారు. నీళ్లలో మునిగి లేచి ఒక చెంబుడు నీళ్లు పోసి 2 మారేడాకులు వేస్తే చాలు, పొంగిపోయి వరాలిచ్చేస్తాడు ఆ మహాదేవుడు. అయితే శివారాధన ఎప్పుడు చేసినా పుణ్యమే. అయినప్పటికీ వారాలన్నింటిలోకెల్లా సోమవారం నాడు చేసే పూజకు ఒక ప్రత్యేకమైన శక్తి, విశిష్టత ఉందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు సోమవారం శివుడికి ఎందుకంత ఇష్టం? జాతకంలో శని దోషాలు, ఇతర గ్రహపీడలు ఉన్నవారు ఈ రోజు ఏం చేయాలి? స్కాంద పురాణం ఏం చెబుతోంది? ఈ విషయాల గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం. శివుడికి సోమవారం అంటే ఎందుకంత ప్రీతి? సోమవారం అనే పేరులోనే దీని అర్థం దాగి ఉంది. సోమ అంటే చంద్రుడు అని అర్థం. శివుడిని మనం చంద్రశేఖరుడు లేదా సోమశేఖరుడు అని స్తుతిస్తాము. అంటే చంద్రుడిని తన శిరస్సుపై ఆభరణంగా ధరించినవాడు అని అర్థం. దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. దక్ష ప్రజాపతి శాపం వల్ల చంద్రుడు తన కాంతిని కోల్పోయి క్షీణించిపోతున్నప్పుడు మరణం అంచున ఉన్న చంద్రుడు పరమశివుడిని శరణు కోరాడు. అప్పుడు భక్తవత్సలుడైన శివుడు చంద్రుడిని మృత్యువు నుండి రక్షించి తన తలపైన స్థానం కల్పించాడు. చంద్రుడికి పునర్జన్మ ప్రసాదించిన రోజు మరియు చంద్రుడికి ప్రీతికరమైన వారం కాబట్టి సోమవారం శివుడికి అత్యంత ఇష్టమైన రోజుగా మారింది. అందుకే స్కాంద పురాణం ప్రకారం ఎవరైతే సోమవారం నాడు శివుణ్ణి పూజిస్తారో వారికి ఆ చంద్రశేఖరుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. గ్రహ దోషాలకు, శని పీడలకు ఏకైక పరిష్కారం. ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్యలు మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు మరియు అనారోగ్యం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీటికి ప్రధాన కారణాలు శని మరియు చంద్రగ్రహాల స్థితిగతులు. శని దోష నివారణ. శనిదేవుడు శివునికి పరమ భక్తుడు. ఎవరైతే శివుని నిష్ఠగా ఆరాధిస్తారో వారిని శనిదేవుడు ఇబ్బంది పెట్టడని ప్రతీతి. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి దోషాలతో బాధపడే వారికి సోమవారం శివారాధన ఒక రక్షక కవచం లాంటిది. మానసిక ప్రశాంతత. జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు మనసుకు కారకుడు. మనసు చంచలంగా ఉండడం, డిప్రెషన్, భయం వంటివి చంద్రదోషం వల్ల వస్తాయి. చంద్రుడిని తలపై పెట్టుకున్న శివుడిని సోమవారం పూజిస్తే మనసు స్థిరంగా మారుతుంది, బుద్ధి కుశలత పెరుగుతుంది. 11 సోమవారాల దీక్ష. అద్భుతమైన పరిహారం. మీరు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారా? ఎంత ప్రయత్నించినా పనులు వాయిదా పడుతున్నాయా? అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. ఇది చాలా శక్తివంతమైనది మరియు సులభమైనది. కావలసినవి: ఒక రాగి పాత్ర, స్వచ్ఛమైన నీరు లేదా గంగాజలం, కొన్ని మారేడాకులు, నిశ్చలమైన భక్తి. Introducing a gooey brownie wrapped in rich silk chocolate. పైన భక్తి. చేయవలసిన విధానం. సంకల్పం. ఏదైనా ఒక సోమవారం నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి.
ఈ రోజు నుండి నేను 11 వారాల పాటు శివారాధన చేస్తాను, నా కష్టాలు తీరాలి అని మనసులో గట్టిగా సంకల్పం చేసుకోండి. అభిషేకం. రాగి పాత్రలో గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటిని తీసుకోండి. మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి లేదా ఇంట్లోనే చిన్న శివలింగం ఉంటే పూజ గదిలో కూర్చోండి. మంత్రజపం. నీటిని ధారగా శివలింగంపై పోస్తూ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. కనీసం 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. నైవేద్యం. శివుడికి ఆకలి ఎక్కువ అని, ఆడంబరాలు అక్కర్లేదని అంటారు. కాబట్టి పాలు, పండ్లు లేదా కేవలం బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టినా స్వామి సంతోషిస్తాడు. ఇలా వరుసగా 11 సోమవారాలు ఎటువంటి విరామం లేకుండా చేస్తే మీ సమస్యల తీవ్రత తగ్గి సకారాత్మక ఫలితాలు కనిపిస్తాయి. 11వ వారం పూర్తయ్యాక పేదలకు అన్నదానం చేయడం లేదా గుడిలో ప్రసాదం పంచడం వల్ల దీక్ష పరిపూర్ణమవుతుంది. సోమవారం ఉపవాసం ఆరోగ్యానికి, ఆత్మకు మేలు. చాలామంది సోమవారం నాడు ఉపవాసముంటారు. దీనిని సోమవార వ్రతం అంటారు. దీనివల్ల 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆధ్యాత్మికం. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు శరీరం తేలికగా ఉంటుంది, నిద్రమత్తు ఉండదు. దాంతో ధ్యానం పట్ల, దైవం పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. శాస్త్రీయం. వారంలో ఒకరోజు ఉపవాసం ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరుకుతుంది. శరీరం తనను తాను శుద్ధి చేసుకుంటుంది, అంటే డీటాక్స్ చేసుకుంటుంది. ఉపవాసం ఉండలేని వారు కేవలం పాలు, పండ్లు తీసుకొని లేదా ఒక్కపూట భోజనం చేసి శివుణ్ణి ఆరాధించవచ్చు. సాయంత్రం ప్రదోషకాలంలో శివదర్శనం చేసుకోవడం ఇంకా మంచిది. శివారాధనలో గుర్తుంచుకోవలసిన చిన్న చిన్న విషయాలు. శివపూజలో కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఫలితం ఇంకా బాగుంటుంది. మారేడు దళం. త్రినేత్రం, త్రిగుణాకారం, త్రిదళం అని మారేడాకును వర్ణిస్తారు. శివుడికి ఒక్క మారేడాకు సమర్పిస్తే 1,000,000 జన్మల పాపాలు తొలగుతాయని నమ్మకం. కాబట్టి పూజలో మారేడాకు ఉండేలా చూసుకోండి. విభూతి. శివారాధన చేసేటప్పుడు నుదుట విభూతిని ధరించడం మర్చిపోకండి. దీపారాధన. వీలైతే నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇది శని దోషాన్ని తగ్గిస్తుంది. ముగింపు. నమ్మకమే అసలైన బలం. మనం ఎన్ని పూజలు చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత నమ్మకంతో చేశామన్నదే ముఖ్యం. శివుడు భావప్రియుడు. మీరు గొప్పగా అభిషేకాలు చేయలేకపోయినా, ఉపవాసాలు ఉండలేకపోయినా పర్వాలేదు. సోమవారం నాడు కాసేపు కళ్ళు మూసుకొని ఆ కైలాసనాథుడి రూపం తలచుకొని మనసులో ఓం నమః శివాయ అని స్మరించుకోండి. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. రేపటి తరానికి కూడా ఈ సంప్రదాయాలను, వాటి వెనుక ఉన్న అర్థాలను తెలియచేయండి. మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. సర్వం శివార్పణం. హర హర మహాదేవ్. శంభో శంకర. శివారాధన వల్ల కలిగే ప్రయోజనాలు అపారమైనవి. హిందూ ధర్మం ప్రకారం శివుడు అభిషేక ప్రియుడు మరియు భోలాశంకరుడు, అంటే అత్యంత సులభంగా ప్రసన్నమయ్యే దైవం. శివుడు మృత్యుంజయుడు. అందుకే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం ద్వారా అకాల మరణ భయం తొలగి దీర్ఘాయుష్షు